going? We hear you people are too good. Hey, నాకు మా ఊరు ఇంగ్లీషే సరిగ్గా అర్థం కాదు. నువ్వు అక్కడవే. Hi, how are you doing? Nice to meet you. Is everything's okay? Great. So, see you soon then. See you. ఎక్కడ చూసినా అదే జొల్లు అదే సాంగ్. రే బాబ్జీ ఇలా రమ్మా. షీ మై గర్ల్ ఫ్రెండ్. ఓకే, యూ నో లుక్. ఓకే, Lucky man. You, her, not matching. అడుగు, నువ్వు అడగరా. నేను ఎట్లా అడుగుతాను, వీడు అడుగుతాడు. చెప్పు మేడం. ఎప్పుడో ఒకసారి ఫారెన్కి వస్తాం, కొంచెం అలా తిరిగి అన్నీ చూడొద్దు. ఇప్పుడే హోటల్కి వెళ్ళి ఏం చేయాలి? ఓకే ఓకే, ఎక్కడికి వెళ్దాం? మీరు హోటల్కి వెళ్ళండి, మీకెందుకు శ్రమ? మేము వెళ్ళి తిరిగి చూసి వస్తాం. యూఆర్ మై రెస్పాన్సిబిలిటీ. రేపు మీకు ఏదైనా అయితే నేనేక బదులు చెప్పాలి. మీతో నేను వస్తాను. ఓకే, నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నారు? బాలు సారే ఏదైనా క్లబ్కి వెళ్దాం అన్నారు. ఏ క్లబ్బు? అదే అదే లేదమ్మా, ఏదో వయసులో ఉన్న కుర్రాళ్ళు కదా, సరదాగా గడుపుతారని. నేను వయసులో ఉన్న అమ్మాయినే కదా, రండి, నేను కూడా మీతో జాలీగా గడుపుతాను. అమ్మమ్మ, నీకు పని ఉండదమ్మా, కాసేపు కాదరా ప్లీజ్. హలో, చాలు యాక్ట్ చేస్తారు ఎందుకు? మీరు కూడా వెళ్ళి చూడండి. మనకు ఇంట్రెస్ట్ లేదండి. ఏ? వదిలేయండి. పర్వాలేదు, చెప్పండి. ఒక అమ్మాయిని నిజంగా లవ్ చేసేవాడికి ఇలాంటివన్నీ చూడాలనిపిస్తుంది. ఏ అమ్మాయిని చూసినా తన లవర్ని చూసినట్టే ఉంటుందండి. మరి ఇంకెలా? అయితే వీళ్ళని చూస్తుంటే మీ లవర్ లాగే ఉన్నారా? అవునండి. ఏం ఆడుతుంది? హలో హలో, చాలు. ఏంటి తాగుతున్నారు? ఆరెంజ్ జ్యూస్. నాకు ఒకటి చెప్పండి. అది ఎవరిని లవ్ చేస్తున్నారు? మిమ్మల్ని. వాట్? అంటే మిమ్మల్ని పోల్ను అమ్మాయిని. ఆ హైట్, ఆ వెయిట్, ఆ ఫేస్ అన్నీ సేమ్. الواوا بوس الواوا خلي الواوا يصح لما بستو الواوا شلتو صار الواوا بح ليك الواوا بوس الواوا خلي الواوا يصح لما بستو الواوا شلتو صار الواوا بح بقربك خبيني اخبرني ودفيني انا من دونك انا برداني ليك الواوا ఏంటి ఒక్కటి ఇచ్చానంటే సైలెంట్ గా నోర్మై నోర్మైరా. ఏయ్, అందరినీ చంపేస్తావ్. ఏంట్రా గురుడు టౌన్ వదిలేసి ఇలా గోదాట్లో తల కిందుగా తపస్సు చేస్తున్నాడు? నిలబడి ఆలోచించిన ఐడియాలన్నీ మారిపోయాయి కదా, తల్ల కిందగా ఆలోచిస్తే తెలివైన ఐడియా వస్తుందని. ఓహో, సూపర్ ఐడియా వచ్చిందిరా. ఏంట్రా అది? రేయ్, సుందర ఎక్కడుందో చూసుకోండిరా. చంకలో పిల్లిలాగా ఎదురుగుండా ఉంది గురు. గురు అచ్చుడు. తీరా పావుంది. అయ్యా, మూతి కొట్టనివ్వలేదు. సుమంటుంది కాలు నాగు. కాటెత్తే ప్రమాదం అండి. ప్రమాదం జరగాలనే కదరా నిన్ను పిలిపించింది. ఆ పిల్లని పావు కాటైపోవాలి, కాపాడడానికి ఆ రాముడుగాడు వచ్చి పావుతో కాటు తినాలి, వాడిని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. అప్పుడు ఆడు చచ్చిన బతిన నువ్వే హీరో అనుకుంటారా? ఎస్, ఇది తిరుగులేని ప్లాన్ రా. ఇదిగో ఈ పావును గురి చూసి అమ్మాయి మీదకి విసురు.
నిజంగా వాళ్ళిద్దరిని ఇలా దగ్గర చేయడానికి ఆ భగవంతుడు నేను పుట్టించినట్టున్నాడు గురు. వదలండి, అందరూ చూస్తున్నారు. లేదండి, పట్టేశా. ఇదిగో లక్కంటే ఏడిదేమో చక్క లాంటి పిల్ల లక్కలా అతుక్కుంది. పావండి. కాలేజీలకు పాము ఎలా వచ్చింది? పశువులే వస్తున్నాయి, పాము రావడానికి ఉందండి. రాంబాబు ఇట్రా. వెళ్ళు గురు, లేకపోతే పాముకు భయపడ్డావని చెప్పేసి ఆడపిల్లల ముందు అలసైపోతావు. ఇది నాగమ్మ తల్లండి, కాపాడద్దే గానీ కీడు చేయదు. కావాలంటే మీరే చూడండి. కదలొద్దు, కదిలితే కాటేస్తుంది. ప్లీజ్ తీయరా రే, తీయరా. నేను చెప్తున్నాను కదండి, ఏం చేయదు. మూతి కూడా కొట్టలేదు. మూతి కొట్టకపోవడానికి దాన్ని ఏమైనా పాములోడు తెచ్చాడా? అయ్యా ఈయన 500 ఇస్తానంటే నేనే తెచ్చానండి. చెమటతో టోటల్ గా తడిసిపోయావు. అదేం చేయదని చెప్పాను కదయ్యా. దా అమ్మదా. ఓ సంగతి చెప్పనా నీకు? నీ మెళ్ళో పావుంటే శివుళ్ళ ఉన్నావు, తనేమో పావులోళ్ళ ఉన్నాడు. మటర్ ఎక్కడ? టీవీలో మహేష్ భట్ తీసిన మటర్ సినిమా వస్తుంది సార్. మటర్ విషయాలు అందరూ ఎత్తుతో చెప్పారా? మీ బాస్ కి మర్డర్ చేయటమే గాని చూసి అలవాటు లేదనుకుంటా. నేను ఫైనల్ గా అడుగుతున్నాను, ఆ కోడెట్ పడితే పగిలిపోతుంది. మా సారే చంపినట్టు నీ దగ్గర గట్టి సాక్ష్యం ఉందా? ఏంటన్నా? గట్టి సాక్ష్యం, మెత్తడి సాక్ష్యం ఉంది. 1 సెకండ్. లైట్స్ ఆఫ్. ఏ రెడ్ లైట్ ఏరియా. ఈ లైట్ లో ఆఫ్ చేశారా? రా కోడైరెక్టర్. చనిపోయినా కానీ నీ నడక మాత్రం మారలేదు. కూర్చో. ఇదిగో ఈ వైట్ పేపర్ మీద ఈ పెన్నుతో నిన్నెవరు మర్డర్ చేశారో క్లియర్ గా రాయి. సార్ నీకేమైనా కోడెట్ కనిపిస్తాడా? నాకేం కనపడలేదు సార్. చూడు. కోడైరెక్టర్, ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇందులో రాసిన చదువుకోండి. కొంచెం పేపర్ వెనక్కి చెప్పండి. తెల్ల పేపర్ అండి, కనపడతలేదు. ఓ, మీరు మనుషులు కదా, దెయ్యాలు రాసింది అర్థం కాదు. ఓకే, ఇప్పుడే మీకు 1 minute లో అర్థమయ్యేలా చేస్తాను. బిట్స్ బిలాని, సింధుతులాని. నన్ను చంపింది శ్యామ్ శనగల. ఎవరు? నువ్వే. రెడ్ లైట్ ఏరియా ఆఫ్, లైట్స్ ఆన్. అప్పుడు ఆత్మతో చెప్పించాను, ఇప్పుడు రాయించాను. ఈ స్టేట్మెంట్ చాలు నిన్ను బొక్కలో దోయడానికి. నాయనా, ఈ టార్చర్ నేను భరించలేను. ఈ మటర్ సంగతి మర్చిపోవాలంటే నేను ఏం చేయాలి చెప్పండి. నువ్వు 50 లక్షలు మర్చిపో, నేను ఈ మర్డర్ కేసు మర్చిపోతాను. 50 లక్షలా? రూపాయలైనా? డాలర్లైనా పర్వాలేదు. రేపు ఇదే టైంకి వస్తాను, క్యాష్ రెడీ చేయండి. సార్ మీరు అస్సలు ఒప్పుకోద్దు. వాడు ఏం పీకుంటాడో పీక్కోమనండి. వాడు పీకుతానంది బొచ్చు కదరా, డబ్బులు. 50 లక్షలు రా. అసలు ఈ ఆగంతు కూడా ఎవడరా? ఇదిగో లేటెస్ట్ టేప్ రికార్డర్ నీకోసమే తెచ్చాను. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాను, ఏమీ తోచట్లేదు అంటున్నావు కదా? నిజంగానేనండి. భర్త వ్యాపారం అంటూ దేశాలంటూ తిరుగుతుంటేను, కొడుకు చదువు కాలేజ్ అంటూ బయట తిరుగుతుంటేను, నాలాంటి ఆడదానికి నిజంగా ఏమీ తోచదండి. అందుకే కదా తీసుకొచ్చాను. ఇది నచ్చలేదంటావా? చెప్పు, రేపు దుబాయ్ వెళ్ళినప్పుడు నీకేం కావాలంటే తీసుకొస్తాను. నాకు తోచడానికి, తోడుగా ఉండటానికి తీసుకురావాల్సింది ఇది కాదండి, ఒక చక్కని కోడల్ని. అదేమిటా, వాడు లాపాస్ అవ్వాలి, పెద్ద లాయర్ కావాలి, దేశం అంతా చెప్పుకునేంత పేరు తెచ్చుకోవాలని పట్టుపట్టిందనివి వాడికి అప్పుడే పెళ్ళంటావేంటి? నా ఆశయం వాడు ఎలాగో తీరుస్తాడు, కానీ ఆ తర్వాతైనా వాడి పెళ్లిని గురించి మనం ఆలోచించాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆంధ్ర అంతా చెడామడా తిరిగేసి ఓ పిల్లని తీసుకొచ్చి వాడికి పెళ్లి చేసేస్తా సరే. డాడీ రాబోయరా, ఇప్పటి వరకు మీ అమ్మ నేను నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు వెంటనే పెళ్లి చేసి కోడల పిల్లని తెచ్చుకుని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని కాలక్షేపం చేయాలని మీ అమ్మ కోరిక. అందుకని అర్జెంటుగా నీకు సంబంధం చూసి. మీరు శ్రమపడి నాకు సంబంధం చూడటం ఏమిటి డాడీ? అంటే
మాకు తెలియకుండానే నువ్వు ఎవరైనా అమ్మాయిని చూసుకున్నావుంటే మన సంగతి చెప్పావు కాబట్టి తులసి ఈ విషయం వాడు నేను డిస్కస్ చేసుకున్నా కానీ ఈ లోపుగా నువ్వు వెళ్ళి విస్కీ బాటిల్ షారాలు గ్లాసు పట్టి. ఒరే బాబు, నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ నాన్నతో చెప్పి, ఆయన కాదన్నా నేను పట్టుబట్టి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. అలాగే ముందు వెళ్ళి విస్కీ బాటిల్ తీసుకురా. కమన్. ఇప్పుడు చెప్పరా బాబు, ఎవరైనా అమ్మాయిని కన్నా ప్రేమించావా? ప్రేమించావంటే ఇంచుమించు అలాంటి పనే చేశాను అనుకో డాడీ. కాకపోతే ఇదిగో ప్రేమ విషయంలో దక్కకూడదు. ఎవరిని ప్రేమించావు అన్నది కాదు ప్రశ్న, ప్రేమ విషయంలో ఎంత తెగించావు అన్నదే ప్రశ్న. అప్పట్లో మీ అమ్మను నేను ఎంత చిన్న ప్రచండగా ప్రేమించానో తెలుసా? అంటే అమ్మను నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావా డాడీ? మర్యాదనుకున్నావా? మీ అమ్మ కోసం గోడలు దూకేవాడిని. ఇదే దినచర్యగా పెట్టుకున్నానని మీ తాతయ్యకి తెలిసి గోడలకి గాజు బెంకులు పెట్టించాడు. దిక్కుమాలిన కుక్కల్ని కాపలా పెట్టాడు. అయినా దంకేనా గాజు బెంకులు గీసుకుపోతున్నా, కుక్కలు పిక్కలు పెట్టినా, జంకు గంకు లేకుండా, నదులు బెదులు లేకుండా వెళ్ళి మీ అమ్మను కలుసుకునేవాడు. ఆఖరికి పెళ్లి విషయం తాతగారితో ఎలా మాట్లాడావు డాడీ? ఏముంది, ఒకరోజు పూనకు వచ్చి మీ అమ్మ చేయించుకుని సరాసరి వాళ్ళ బాబు దగ్గర తీసుకెళ్లాను. మా పెళ్లి చేస్తావా చస్తావా అని రెచ్చిపోయాను. బాబు ఆయనకి చావడానికి ఇష్టం లేదులే ఉంది. మా ఇద్దరు పెళ్లి చేశాడు. అందుకని ప్రేమ విషయంలో తగ్గకుండా ధైర్యంగా నాలాగా పెళ్లికి ప్రొసీడ్ అయిపోవాలి. బాబు మురళి, ప్రేమ పెసరట్టు అంటూ ఏవేమో కోసేస్తున్నారు. ఆయన మాటలు నమ్మావంటే అంతే. అంటే నాన్న చెప్పిందంతా నిజం కాదంటావమ్మా? అవునరా బాబు, వాళ్ళ నాన్నగారితో పెళ్లి చూపులకు వచ్చి పిత్తరు చూపులు చూశారు. మా నాన్నగారు పలకరించబోతే గడగడ ఒడిగిపోయి ఒళ్ళంతా చెమటలు పెట్టి ఆ గుడ్డలు. సరేవాయ్, అప్పుడు నేను చేద్దాం అనుకుని చేయలేకపోయినవన్నీ కనీసం అబ్బాయినా చేస్తాడేమో నేను చెప్పాను. అలా చెప్పండి. అయినా నేను ఏం చెప్పాను అన్నది కాదు ప్రశ్న, అబ్బాయి ఏం చేస్తాడు అన్నదే ప్రశ్న. కరెక్టే కదా? అయితే ప్రొసీడ్. ఎవరైనా పిల్లలకు వాళ్ళ ఆస్తుల్ని మిగిల్చెళ్తారు. మీరేంట్రా నాకు మీ పిచ్చి రోగాన్ని మిగిల్చెళ్ళారు? ఆ వెర్రి చూపులేంట్రా నా అబ్బా, అబ్బో ఆ పిచ్చి నవ్వులేంట్రా నా తాత. అందుకే మీ పిచ్చి రోగం నాకు ముదరకుండా నేను కొత్త ట్రీట్మెంట్ కనుక్కున్నాను. షార్ప్నెస్ షార్ప్నెస్. ఇప్పుడు నా మెదడు షార్ప్ గా తయారైంది. మిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్, ఇక చూసుకో నా ఇంటెలిజెన్సీ. చక్కెరకెళ్ళి ఆ టీవీలో వస్తున్న పిల్ల ఎవర్రా? షార్ప్నెస్ షార్ప్నెస్. అది కూడా తెలియదండి మీకు? స్టెఫిగ్రాఫ్. నేను ఇంకా ఫోటోగ్రాఫ్ అనుకున్నానులే. పేరు రాది? ఏ వెంకలక్ష్మి శుభలక్ష్మి అని పెట్టుకోవచ్చు కదా. ఏమైనా పిల్ల మాత్రం భలే ఉందిరా. పెళ్ళయిందా? లేదండి, మొగుడు ఎవరు దొరక్క అలా గ్రౌండ్స్ లో గేమ్స్ ఆడుకుంటుంది. సరేగాని గేమ్ కి ఎంత వస్తుందంట? ఎంత 2 కోట్లో 3 కోట్లో వస్తుంది. ఏంటి ఆ బాల్ బేడ ఎట్ట కొట్టినందుకు కోట్ల? మరి అబ్బా, అరే రే, ఆ బెల్ల అయితే మన బాలుకి ఎట్ట ఉంటదంట? దేనికి? పెళ్లికి రా. ఏమండో పిచ్చి నాకంటారు గానీ అసలు అది మీకండి. లేకపోతే ఏంటండి, అసలు ఆ పిల్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? జస్ట్ 50 కార్లు, 60 బంగ్లాలు, 70 కోట్ల ఆస్తుంది. కనీసం ఇప్పటి నుంచి ట్రై చేస్తే వచ్చే జన్మకైనా ఆ స్టెఫిగ్రాఫ్ దగ్గర ఆటోగ్రాఫ్ సంపాదించవచ్చు. ఈ ఛానల్ మనకి గిట్టుబాటు కాదు కానీ ఇంకో ఛానల్ మారుదాం. మార్చండి. నమస్కారం, నా పేరు నరేంద్ర భూపతి. నేను మీకు సుపరిచితుణ్ణి. ఇందు మూలంగా సమస్త ప్రజానీకానికి తెలియపరుచినది ఏమనగా, మా యువరాణి వారికి స్వయంవరం ఏర్పాటు చేసి ఉన్నాం. ఆసక్తి గల రాకుమారులు పోటీల్లో పాల్గొని విజేతలై మా కల్లుడయ్యే అవకాశాన్ని పొందండి. ఈ కేసేదో మనకు సరిపోయింది. మన బాలుకు ట్రై చేద్దాం ఏంటంటే. నిజమే, రాజావారి కత్తులు కిరీటాలు అమ్ముకున్నా మన అప్పు కవర్ అయిపోద్ది. ఒరేయ్, మన బాల రాకుమారుణ్ణి స్వయంవరానికి సిద్ధం చెయ్యి. అలాగే సార్. బాలా కుమారుడట పెళ్ళే కుమారుడ.
ఏమైంది? అది మామూలు కదరా బాబాయ్. ఏంట్రా కరిసేసిందా? కరవలేదు గిచ్చలేదు, నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిందా. ఇప్పుడు ఇలాంటి పనుల మీద మనం వెళ్ళినప్పుడు వాళ్ళ జీవితంతో పాటు మన జీవితం కూడా పాడైపోతుంది. ఎంతో చెప్పు కానరావు రే, జీవితంలో మొట్టమొదటిసారి భయం వేస్తుందిరా. అయితే ఏం జరగలేదా? ఏ మున్నా, అన్నయ్యతో గొడవపడి వచ్చేసా. ఎందుకు? ఈ రోజు నుండి నేను ఇక్కడే ఉంటాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. నీకు ముందే కుదరదని చెప్పాను కదా. కుదరదంటే ఎలాగా? ఇప్పుడు వచ్చేసాను అంతే. ఈ గొడవేట్రా బాబు, నిన్నే పని మీద పంపించా, నువ్వేం చేసుకొచ్చావు? పెళ్ళంటదేంట్రా? ఒకసారి చెప్తా నీకు అర్థం కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? హీరో అనుకుంటున్నావా? ఓ రెచ్చిపోతున్నావు. నీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి కదా, అందుకే వెళ్ళిపో. ఏయ్, పెళ్లి చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నుయ్యి ఎక్కడుందండి? చాలా థ్యాంక్స్ అండి. ఒరేయ్, దూకేస్తున్నావురా? చూస్తావేంటి మొన్న, దూకి కాపాడు. అయితే దీన్ని ప్రేమించలేదంటావు? లేదు. మరి ఎందుకురా కాపాడా? నేను ఎక్కడ కాపాడాను? ఎవడో నన్ను తోస్తాడు. ఎవడో తోసింది? ఆపరా నీ యాక్టింగ్. అదేమన్నా నిన్ను బస్తి అడిగిందా? నీతో ఉండడానికి ఇంత చోటు అడిగింది. ఇదిగో పెద్దమ్మా, దాని సంగతి నీకు తెలీదు. ఏం తెలీదు? ఆడపిల్ల సిగ్గు విడిచి ప్రేమించానంటే అర్థం చేసుకోవేంట్రా? నార్మయ్యరా, ఇదిగో నువ్వు ఇక్కడే ఉంటున్నావు, వాడు ఏం చేస్తాడో నేను చూస్తాను. ఆపరా, అది కన్నైనా కొడుతుంది, ఏమైనా కొడుతుంది, నీకెందుకురా? నువ్వు లేమ్మా, లే చెప్తాను. తలుపులు ఏం చెప్తాను. నువ్వు నిజమేనా చెప్తుంది? అవును, నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. అమ్మాయి నన్నే చూస్తుంది. అయితే అదేగా? అదే అదే. అయితే అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా మనసు ఇప్పి చెప్పేస్తాను. జ్ఞానం, నువ్వు ఇలా అజ్ఞానంతో పిచ్చి పనులు చేయకు. చూడు, ఊరి వాళ్ళు దేనికైనా అరుణాచలాన్ని కదా సలహా అడుగుతున్నారు. అలాగే నీ విషయం ఆయన అడుగుదాం. అలడు, ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను ముఖ్యమైన పనులుగా ఉన్నాను. అంతకంటే ముఖ్యమైన విషయం చెప్తాను కదా. ఏమైంది మామ? ఒక అమ్మాయి నన్నే గుచ్చి గుచ్చి చూసిందంటే దాని అర్థం ఏంటి? గుచ్చి గుచ్చి చూసిందా, వారచూపు చూసిందా? వారచూపే చూసింది. వారచూపు అయితే ప్రేమే, అంతేనా? అంతే అంతే కదా. అంతే అంతే. అరుణాచలం, నువ్వు ఎలాగైనా అమ్మాయితో మాట్లాడి మా పెళ్లి జరిపించవా? జరిపిస్తే పోయా. అమ్మాయి పేరు తెలీదే. పేరు తెలీదే. తండ్రి పేరు తెలీదే. ఏంటి మామ ఇది? కనీసం అమ్మాయి ఎలా ఉంటుందో చెప్పు. నన్ను చూసావు కదా, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా. ఇప్పుడు చూసావు కదా? చూశాను. నా అందానికి, నా తెలివికి, నా రంగుకి, నా రూపానికి తగిన పిల్ల. నీ రూపానికి అందానికి తగిన పిల్ల? అవును. దిగులు పడు, జరిపిస్తాను. కృష్ణస్వామి, అదే అదే. అన్నా, ఏంట్రా చూసేలన్నా, నూనెలిపోయింది, జారి పడతావు. రే పోర్రా, నువ్వు చూసి పోరా. నాకు చెప్తున్నావు అరుణాచలం ఏమిటి, జారి పట్టం ఏంటి? పట్టుకో 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 పట్టుకో. తప్పుకో తప్పుకో తప్పుకో. వెళ్ళి 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 వెళ్ళి. నా ప్రాణమే పోయిన తర్వాత కాలేజ్ ఎందుకురా? బంద్ చేయండి, వెళ్ళండి బే. అన్నా బాధపడకే. పోయిందెవర్రా? అబ్దుల్లా బాయ్, నా అన్న. పోండి. గులాబ్, ఏంటి గులాబ్ బాధపడుతున్నావు ఏంటి?
మీరు జాన్ కా తుక్డా అబ్దుల్లా భాయ్ నా కళ్ళ ముందు చంపేశారు. నీ కళ్ళ ముందా? అవునన్నా. చాయ్ తాగుతాం రా అన్నా అన్నాడు. గిట్లా చాయ్ తాగుతున్నావా అంతే బుల్లెట్ వేసించారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేను పిస్టల్ తీసేలోపు వాడు జంప్ అయిపోయాడు. లేకుంటేనా ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తా. సరే మరి చెయ్యి. నిన్ను కాదరా వాడిని. అబ్దుల్లాని చంపింది నేనే కదా. సెల్ ఫోన్ లో దొరికిపోయినంత మాత్రానా మరీ అంత పిచ్చేదోలా కనబడుతున్నాడా? నేను చెప్తే నువ్వు ఎలాగో నమ్మవు గానీ దీంతోనే చంపాను చూడు. అన్న నువ్వు కళ్ళను కూడా భలే మాయ చేస్తావన్నా. అన్న నీ ముందు బిల్డప్ ఎందుకు గానీ ఇది బంద్ చేయించి అన్న లుక్లో పడదామని. అయితే ఇక్కడ కాదు, వెళ్ళి అన్న ఏరియాలో బంద్ చేయి. కరెక్ట్ అన్న, సూపర్ ఐడియా. బండ్లు తీయండి రా. గులాబ్ ఏం మంచి బిజీగా ఉన్నట్టున్నావు? అన్నా నువ్వు చెప్పింది బాగా వర్కౌట్ అయిందన్నా. మరి ఇదంతా అన్న చూశాడా? ఇప్పుడే చూసి లోపలికి వెళ్ళాడన్నా. సరే నేను వస్తా. అలాగన్నా. అన్న ఎక్కడికన్నా? ఒకసారి అన్నం కలుద్దామని. దేనికన్నా? అబ్దుల్లాని చంపింది నేనేం చెప్పరాని. నేను మరీ అంత పిచ్చినా కనబడుతున్నానా? ఈ రోజు నుంచి కాలేజీలో హీరో నువ్వు నేను తేలిపోవాలి. వస్తున్నా పద.